నమస్తే. అవనికి స్వాగతం. పట్టుదలతో పనిచేస్తే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. కోరుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే శ్రమ ఒక్కటే కాదు, కాస్త లౌక్యం ఉండాలి. విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకునే నేర్పు ఉండాలి. మరి కాస్త ఓర్పు ఉండాలి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే తెలివితేటలుండాలి. అన్నింటికీ మించి అందరినీ కలుపుకుపోయే ధోరణి ఉండాలి. ఇన్ని మంచి లక్షణాలతో అలవాటుగా మొదలుపెట్టిన ఒక వ్యాపారాన్ని అంచెలంచెలుగా పెంచి ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకునే స్థాయికి తీసుకువెళ్లిన ఓ మహిళ విజయ గాథను చూద్దాం ఇవాల్టి ఎవరో ఒకరిలో. పెద్దగా చదువుకోలేదు, అలాగని ఆస్తిపాస్తులు లేవు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసిన అనుభవమూ లేదు. కానీ పట్టుదలతో శ్రమించి అంచెలంచెలుగా ఎదిగారామె. మొదట కాలక్షేపానికి పెట్టిన బిజినెస్ ఆ తరువాత కుటుంబం మొత్తానికి లాభసాటి ఆదాయ మార్గంగా మారింది. ఈరోజు కుటుంబం మొత్తం క్షణం తీరిక లేకుండా శ్రమిస్తూ ఓ కుటీర పరిశ్రమల ఆ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. వీటన్నిటి వెనుక ఆమె పట్టుదలే కారణం. ఇంతకీ ఎవరామె? ఐకమత్యంతో అడుగులేస్తే ఉన్నత శిఖరాలను సాధించగలం. తీరిక వేళలను అర్థవంతంగా కాలక్షేపం చేస్తే అది మన భవిష్యత్తుకు ఓ దారిని చూపిస్తుంది. మనకొక స్థిరమైన ఆదాయ మార్గాన్ని అందిస్తుందనడానికి ఈ అత్త కోడళ్లే ఉదాహరణ. మొదట్లో చిన్న బట్టల షాపులా మొదలుపెట్టిన వీరి వ్యాపారం అంచెలంచెలుగా ఎదిగింది. ఇరుగు పొరుగు వీరి దగ్గర చీరలు చూసి ముచ్చటపడి వాటిని కొనుక్కునేవారు. సూరత్ లాంటి ఇతర ప్రాంతాల నుంచి చీరలు, డ్రెస్ మెటీరియల్స్ తెచ్చి అమ్మడం వీరి పని. అయితే చీరలు, డ్రెస్ మెటీరియల్ ఎంపికలోనే ఉంది అసలు సీక్రెట్. ఈమె పేరు యాదమ్మ, నివాసం బోడుప్పల్. మంచి మంచి చీరలను, చక్కని డిజైన్లను ఎంపిక చేసి అమ్మడం ఆమెకే సాధ్యం. మొదట్లో చిన్న పెట్టుబడితో మొదలుపెట్టిన వ్యాపారాన్ని ఒక ఆదాయ మార్గంగా ఎంచుకుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. హిమసాయి క్రియేషన్స్ 98లో స్టార్ట్ చేసామండి షాపు. తర్వాత ఇది ఇంకొంచెం పెరుగుతూ వచ్చింది. ఇట్లనే లేడీస్ బాగా పరిచయం అయ్యి ఏమైందంటే ఇంకా మీరు మగ్గం వర్కులు అప్పుడే కొంచెం స్టార్టింగ్లో ఉండే, ఇంకా ఎక్కడికో పోవడం ఎందుకు మీరే స్టార్ట్ చేయండి అంటే స్టార్టింగ్లో మామూలుగా ఓల్డ్ సిటీకి వెళ్ళి మేమే ఇచ్చి మళ్ళీ అవి కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇచ్చి వచ్చేవాళ్ళం. టైలరింగ్లోనూ ఫ్యాషన్స్లోనూ రోజుకో కొత్త ఫ్యాషన్ రావడం, ఆ ఫ్యాషన్లకు అనుగుణంగా వీరు మెటీరియల్ తెప్పించి ఇవ్వడంతో కస్టమర్లలో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. సూరత్కు అట్లా వెళ్ళి నేను మా బాబు అట్లా తీసుకొచ్చి దాన్ని ఏంటంటే శారీ లాగా, ఇప్పుడు హాఫ్ శారీ లాగా, లంగా బ్లౌజ్ లాగా, లాంగ్ ఫ్రాక్ లాగా, అంటే ఒక్క మెటీరియల్ దేనికైనా వాడుకోవచ్చు అన్నట్లు తీసుకొస్తున్నామండి. తీసుకొచ్చి చేస్తున్నాము. కస్టమర్ తెచ్చిన క్లాత్ను వారి కోరినట్లుగా డిజైన్ చేసి స్టిచ్ చేసి ఇవ్వడంతోనే వారి పని ఆగిపోలేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్కెట్లో వచ్చిన లేటెస్ట్ ఫ్యాషన్స్ను అవగాహన చేసుకుని వాటికి తమ సొంత సృజనను జోడించి అందమైన వర్కుని చేసి ఆకట్టుకునేవారు. దాంతో వారి వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది. అలా మార్కెట్లో మంచి పేరు తెచ్చుకుని హిమసాయి క్రియేషన్స్ అంటేనే ఓ నమ్మకమైన బ్రాండ్గా తమ వ్యాపారాన్ని మార్చుకున్నారు.
సాధారణంగా మనం పెళ్లిళ్ళలో కానీ ఫంక్షన్స్లో కానీ ఎంత ఖరీదైన డ్రెస్ కొన్నప్పటికీ దానికి మ్యాచింగ్గా అంతే గ్రాండ్గా బ్లౌజ్ ఉండాలని కోరుకుంటాం. బ్లౌజ్ పైన చేసేటువంటి ఎంబ్రాయిడరీ కావచ్చు, ఆ థ్రెడ్ వర్క్ కావచ్చు, అంతా కూడా మగ్గం వర్క్ అనేది ఈ మధ్య ట్రెడిషన్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది కదా. మరి అలాంటి ట్రెండీ డిజైన్స్ని ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇది కాటన్ సిల్క్. ఇప్పుడు మామూలుగా షాపులలో ఎక్కడైనా దొరుకుతుంది కదా, కాస్ట్లీ అనుకోండి, తక్కువ రేటే అనుకోండి. ఇప్పుడు ఇది ప్లెయిన్ క్లాత్ వాళ్ళు తెస్తారు కస్టమర్ది. ఇది ఒక కస్టమర్దే అనుకోరాదండి. ఇది వాళ్ళకి అక్కడ శాంపిల్ వేసాం కదా, ఆ శాంపిల్లో నచ్చింది వాళ్ళు ఇట్లా వర్క్ చేసుకుంటారండి. ఇది మగ్గం వర్క్ అండి. ప్లెయిన్ క్లాత్ వాళ్ళు ఇట్లా తెచ్చిస్తారు. ఈ క్లాత్ వాళ్ళ శారీని బట్టే మేము కలర్లు సెలెక్షన్ చేసుకుంటామండి. ఇది మేము 3000 తీసుకుంటామండి. ఇదేంటంటే ఇది ప్లెయిన్ నెట్టు 80 రూపీస్, 80 రూపీస్కి మీటర్ అండి. ఇది మామూలుగా అయితే ఇది మాకు తాళ్ళ లెక్కనే రోల్స్ వస్తాయి. ఇదేంటంటే కస్టమర్లు ఇది ఒకటి సెలెక్షన్ చేసుకుంటే ఇది 1600కి మీటరు. అంటే ఈ 80 రూపీస్ దానికి ఇప్పుడు వాళ్ళు ఏ క్వాలిటీ ఎంత రేట్ అంటే అంత రేటు పెట్టి ఇది స్టిచ్చింగ్ అంతా మేమేనండి. ఇది ఇంకా మొత్తం దీని స్టిచ్చింగ్ ఛార్జ్ 7 నుంచి 800 తీసుకుంటాం స్టిచ్చింగ్, ఓన్లీ స్టిచ్చింగ్ చేసినందుకు. ప్లస్ ఇదేంటంటే ఇది ప్లెయిన్ వెల్వెట్ అండి, 400 రూపీస్కి మీటర్ అమ్ముతాం ప్లెయిన్ అయితే. ఇప్పుడు ఇది మేము మా వర్కర్లు తయారు చేసింది మగ్గం వర్క్ ఇది. ఇప్పుడు ఇది ప్లెయిన్, ఇది మేము తీసుకొచ్చింది. దీనికి ఇది బాడీ పెట్టి ఇట్లా వర్క్ చేయించామండి. ఈ క్లాత్ అంత వచ్చి 3000 అంత అవుతుందండి. ఇది 600 రూపీస్కి మీటర్ అండి. ఇది కూడా రోల్ లాగానే వస్తుంది. ఇది కావాలనుకున్న వాళ్ళకు ఇట్లా బాడీ పెట్టామండి. ఇది 1000 రూపీస్కి మీటరు. ఇది లోపల వేసిందేమో 100 రూపీస్ అండి. ఇది 100 రూపీసు. ఇది వచ్చి 500 రూపీస్కి మీటరు. ఇది వచ్చి 600 రూపీస్కి మీటర్ అండి. ఇది వచ్చేసి ఏంటంటే వెల్వెట్లోనే ఒక వెరైటీ, ఇది ఒక వెరైటీ 500 రూపీస్కి మీటర్ అండి. ఇది ఒక సింపుల్గా ఒక బూట బనారస్ నుంచి వస్తుంది, సూరత్ నుంచి ఎక్కువ వస్తుందండి. హైదరాబాద్ ఒక ఫ్యాషన్ హబ్ లాంటిది. ఇక్కడ రోజుకో కొత్త ఫ్యాషన్ పుట్టుకొస్తుంది. భిన్నమైన జీవన శైలి, పెరుగుతున్న మహిళా ఉద్యోగినుల సంఖ్య అన్నీ కలిపి యాదమ్మ వ్యాపారాన్ని మరింత ఎదిగేలా చేశాయి. ఇవాల్టి తరం మహిళలు, యువతుల అభిరుచులకు తగిన విధంగా వారికి దుస్తులను తయారు చేసి ఇవ్వడంలో ఆమె ఎంతో గుర్తింపు పొందారు. నగరంలో ఫ్యాషన్ డిజైనింగ్ కొత్త పుంతలు తొక్కుతోంది. చిన్న స్థాయి నుంచి కార్పొరేట్ కంపెనీల వరకు వివిధ స్థాయిల్లో ఉద్యోగాలు చేసే మహిళలు గణనీయంగా పెరిగారు. పల్లెలు, చిన్న చిన్న గ్రామాల నుంచి చదువుకొని నగరంలో ఏదో ఒక ఉద్యోగం చేసే మహిళల సంఖ్య ఎక్కువే. వారందరూ మారుతున్న కాలంతో పాటు తమ అభిరుచులను మార్చుకుంటూ వైవిధ్యమైన డ్రెస్సింగ్స్ ఇష్టపడుతున్నారు. రోజు రోజుకు మారుతున్న కొత్త ఫ్యాషన్లు, డిజైన్లు ఇష్టపడుతున్నారు. ఈ మార్కెట్ తీరుతెన్నులను కూలంకషంగా పరిశీలించిన యాదమ్మ తమ వ్యాపారానికి పదును పెట్టారు. ఇతర రాష్ట్రాల నుంచి మంచి నాణ్యమైన మెటీరియల్స్, చీరలు తెప్పించడం మొదలుపెట్టారు. దీంతో వచ్చిన సరుకు వచ్చినట్లే అమ్ముడైపోతోంది. దీనికి తోడుగా కొత్త ఫ్యాషన్లు, డిజైన్లను కస్టమర్లకు చూపించేవారు. ఇదండి, ఇది లేస్ అండి. మామూలుగా ఇది రెడీమేడ్ షాపులలో ఎక్కడ దొరికినా ఇప్పుడు మనం ఎక్కడైనా కొనుక్కోవచ్చు అండి. ఇది మామూలుగా ఇది అందరూ తీసుకొచ్చి అమ్మేదే. ఇందులో స్పెషల్ అంటే ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇది సింగిల్ రోల్ అండి. ఇప్పుడు మీకు షాపులలో ఎక్కడైనా ఇట్లానే దొరుకుతుంది. మేమేం చేస్తామంటే మాకు నచ్చిన డిజైన్లని మేము ఇలా ఒక 9 మీటర్స్ లెంత్లో అన్నీ ఇట్లనే మేము ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటామండి. హైదరాబాద్ నగరంలో బ్లౌజ్ స్టిచ్చింగ్కి మంచి డిమాండ్ ఉంది. ఈ వ్యాపార అవకాశాన్ని ఆమె అందిపుచ్చుకున్నారు. కస్టమర్స్ తెచ్చే చీరలకు నప్పే
బ్లౌజ్ మెటీరియల్స్ వీరి దగ్గర దొరుకుతాయి. వారు కోరిన రంగుల్లో కోరిన డిజైన్లలో బ్లౌజులు కుట్టి ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ బ్లౌజులకు మరింత వన్నెలద్దడానికి మిర్రర్స్, కుందన్స్, హ్యాంగింగ్స్, బీడ్స్, పూసలు ఇలా రకరకాల కొత్త మెటీరియల్స్ ను చేర్చేవారు. హ్యాంగింగ్స్ అండి, ఇవి సూరత్ నుంచి వస్తాయండి మాకు. ఇవి లంగాలకి కానీ, ఫ్రాక్లకి కానీ, హాఫ్ శారీస్కి కానీ పెట్టుకోవచ్చండి. ఇవి కస్టమర్లు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అడుగుతారండి. చిన్నవి అడుగుతారు, పెద్ద అడుగుతారు. ఇప్పుడు మేము బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత ఇవి ఇప్పుడు బాగా ఫ్యాషన్ అయిందండి. ఇవి మా దగ్గర 25 రూపాయలకు పేర్ అండి. 25 రూపాయల నుంచి 300 వరకు ఉంటాయండి మా దగ్గర. వాళ్ళ శారీలో క్లాత్ ఇది బ్లౌజ్ పీసు. ఇప్పుడు మా దగ్గర సెలెక్షన్ చేసుకొని ఇప్పుడు ఇది మట్కా డిజైన్ అంటామండి. దీని రేట్ వచ్చేసి 1600, 1800నండి. ఇప్పుడు టైలరింగ్లో ఇది ఒక ఫ్యాషన్ అండి. బాగా ప్రతి వాళ్ళు ఇట్లా డోరీలు వేసుకోవడం ఫ్యాషన్ అండి ఇది. యాదమ్మకున్న ఆసక్తిని, ఉత్సాహాన్ని గమనించిన ఆమె కుమారుడు తాను కూడా పూర్తి స్థాయిలో ఇదే వ్యాపారంలోకి దిగాడు. తల్లికి సహకరిస్తూ తగినంత సరుకును తీసుకురావడం, పనివారి బాగోగులు చూసుకోవడం లాంటి పనులు చేసేవాడు. ప్రస్తుత కాలంలో మగ్గం వర్కుకున్నంత ప్రాధాన్యత మరి దేనికీ లేదు. బ్లౌజులు, డ్రెస్ మెటీరియల్స్, ఒక్కోసారి చీరలకి మంచి మగ్గం వర్క్ చేయాల్సి ఉంటుంది. వ్యాపారంలో అసలు కిటుకు తెలిసాక యాదమ్మ మరి ఉపేక్షించలేకపోయారు. తన వ్యాపారానికి కావలసిన సిబ్బంది కోసం అన్వేషణను మొదలుపెట్టారు. లక్నోలో మగ్గం వర్క్ చేసేవారు ఉన్నారని తెలుసుకుని వారిని పిలిపించుకుని మాట్లాడి వారిని పనిలో పెట్టుకున్నారు. మేమే లక్నో నుంచి వర్కర్లను పిలిపించుకున్నాము. సరే స్టార్టింగ్లో లాభం అని కాదు కానీ ఇక అట్లా స్టార్ట్ చేసామండి. ఎప్పుడు 2006లో చేసామనుకుంటా. మేమే వర్కర్లకి అకామిడేషన్ అంతా మాదే, ఇక మా ఇంట్లోనే ఉంచి ఒక 10-12 మెంబర్స్ తోటి స్టార్ట్ చేసామండి స్టార్టింగ్లో. ఆ 10-12 మెంబర్స్ కూడా ఒక్కొక్క టైంలో పని ఉండేది కాదు, సీజన్ వైజ్గానే ఉండేది. 2007 నుంచి పర్లేదు ఇంప్రూవ్మెంట్ అవుతూ వచ్చింది ఇయర్లీ. దాదాపు 200 మంది మగ్గం పనివారు వీరి దగ్గర పనిచేస్తున్నారు. వీరికి భోజనం, వసతి సదుపాయాన్ని కల్పించడమే కాదు, మంచి జీతాలు కూడా ఇస్తున్నారు. $150 మెంబర్స్కి ఉన్నారు ఇప్పుడు కూడా. అంత మగ్గం వర్క్సే. అందులో ఒక 10-20 మెంబర్స్ స్టిచ్చింగ్, టైలరింగ్ వాళ్ళండి. అంటే మాకు మార్నింగ్ 8 o'clock కూర్చోవాలండి. 8 o'clock నుంచి 9:30 నైట్ 9:30 వరకు వాళ్ళ అవర్స్. 13 అవర్స్కి వాళ్ళకి 800-750 అట్లా పడుతుందండి. ఇప్పుడు 4 వంట చేస్తారండి. ఇప్పుడు వంట వాళ్ళే 4 ఉంటారు. వాళ్ళకి మార్నింగ్ టీ, మళ్ళీ 10 o'clock, 5కి ఒకసారి 3 times టీ ఇస్తాము. ఆఫ్టర్నూన్, నైట్ ఫుడ్. మాకు వాళ్ళు వారానికి 500 లెక్కనిస్తారండి ఒక్కొక్క మనిషి ఫుడ్కి. మనం హిమసాయి క్రియేషన్స్ కి ఓసారి వెళ్తే అదొక కుటీర పరిశ్రమలా కనపడుతుంది. అందరూ ఎవరి పనుల్లో వారు మునిగి కనపడతారు. సీజన్లో అయితే వర్కర్లకు డబుల్ పేమెంట్ ఇచ్చి మరీ పని చేయిస్తారంటేనే వీరికి ఎంత బిజినెస్ వస్తుందో ఊహించుకోవచ్చు. ఇప్పుడు ఈ సీజనల్ వైజ్ అయిపోయినప్పుడే వస్తుంది, అన్ సీజన్లో రాదు. ఇప్పుడు అందరికీ పెళ్ళిళ్ళు ఒకటే డేట్లో ఉంటాయి. వర్కర్లకి ఏంటంటే డబల్ రేట్ ఇచ్చి కుట్టిస్తాం నైట్ అంతా. మాకు అప్పుడు ప్రాఫిట్ని చూసుకోమండి. పనివారి ఇబ్బందులు, బాగోగులు పట్టించుకోవడం, వారి అవసరాలు తీర్చడం, వారు సంతోషంగా, ఉత్సాహంగా పనిచేసేలా ప్రేరణ ఇవ్వడంతో వీరి వ్యాపారం బాగా నిలదొక్కుంది. ఇది ఒకటే ఇప్పుడు తాన్ లెక్క తెస్తామండి. తెచ్చిన తర్వాత ఇది కూడా మేము తీసుకొచ్చిన క్లాత్, వెల్వెట్ క్లాత్ అని. దీని మీద కస్టమర్లు చూజ్ చేసుకున్న దాన్ని బట్టి ఇట్లా వర్క్ చేపిస్తాము. ఇది కూడా మేము చేసిందేనండి.
బ్లౌజ్ స్టిచ్చింగ్. హైదరాబాద్ లాంటి నగరంలో దీనికున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. చీర ఎంపిక ఒక ఎత్తు అయితే సరైన బ్లౌజ్ దొరకటం మరో ఎత్తు. బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఉన్న డిమాండ్ను కనిపెట్టిన యాదమ్మ దానిపై మరింత దృష్టి పెట్టారు. మగ్గం వర్క్, టైలరింగ్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వ్యాపారంలో రాణించారు. ఇంతలో కొడుకు పెళ్లి కోడలు కూడా వీరి వ్యాపారంలో జత కావడంతో వ్యాపారం మరింతగా ఊపందుకుంది. మేము యాక్చువల్గా 4 మెంబర్స్, మా అత్తగారు, మా మామగారు, మా హస్బెండ్, నేను, మేమందరం కూడా మాదంతా ఇదే అండి మా బిజినెస్ మొత్తము. మేమందరం నలుగురం కూడా ఇందులోనే వర్క్ చేస్తామండి. దీని మెయింటెనెన్స్ మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ కాడికి చూసుకుంటాము. వ్యాపారం అన్నాక లాభ నష్టాలు తప్పవు. ఎప్పుడూ లాభాన్నే చూడలేం. కానీ చేస్తున్న పని పట్ల పూర్తి అవగాహన ఉంటే వ్యాపారాన్ని లాభదాయకంగా మార్చుకోవచ్చంటారు యాదమ్మ. మార్కెట్ ట్రెండ్స్ ని ఎప్పటికప్పుడు గమనిస్తూ కస్టమర్ టేస్ట్ని పసిగట్టి వారికి కావలసిన పనిని క్షణాల్లో చేసివ్వడం తమ విజయ రహస్యం అంటారామె. హిమసాయి క్రియేషన్స్ కి మెటీరియల్ మొత్తం ముంబై నుంచి తీసుకొస్తారు. వాటికి కావలసిన అనుబంధ మెటీరియల్స్ అయిన లేసులు, బీడ్స్, పూసలు, ఇతర అలంకరణ సామాగ్రిని హోల్సేల్లో తీసుకుంటారు. మాకు కస్టమర్స్ వచ్చేసి మాకు జస్ట్ ప్లెయిన్ క్లాత్ ఇచ్చేసి వెళ్తారండి వర్క్ చేయమని చెప్పేసి. వాళ్ళకి ఏ విధంగా అయితే ఏమేమి మెటీరియల్ పెట్టేసి మేము వాళ్ళు వర్క్ చేయమని చెప్తారో మాకు ఆ మెటీరియల్ అంతా కూడా మేము బాంబే నుంచి కలెక్ట్ చేసుకొని తెస్తామండి. కుందన్స్ కానీ, జర్కన్స్ కానీ, జెరీ కానీ, ఇక్కడ సాదీ కానీ చాలా ఉంటాయండి. వాళ్ళ శారీకి కావాల్సిన కాంబినేషన్లో వాళ్ళకి ఏ రకమైనటువంటి శారీ తీసుకొస్తారో దాంట్లో కావాల్సిన కలర్ ఏదో చూస్ చేసుకొని వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ వర్క్ చేసి ఇస్తామండి ఈ థ్రెడ్ తోటి. కస్టమర్ కోరిన డిజైన్ను మగ్గం వారు నేసిస్తే ఆ తర్వాత టైలర్లు బ్లౌజును కుడతారు. వ్యాపారంలో పెరిగిన రద్దీ రీత్యా మరో 4 భవనాలు అద్దెకి తీసుకుని అక్కడ మగ్గం వర్క్స్, బ్లౌజ్ స్టిచ్చింగ్ వర్క్ చేయిస్తున్నారు. హిమసాయి క్రియేషన్స్ లో ఇప్పుడు 20 మంది టైలర్లు ఉన్నారు. షాపు మెయింటెనెన్స్, ఇతర వ్యవహారాలు చక్కబెట్టేందుకు మరో 10 మంది ఆడవారు పనిచేస్తున్నారు. ఇదే అండి మా వర్క్షాప్ మొత్తము. ఇట్లాంటివి మాకు ఇంకొక 2-3 ఉన్నాయి. ఇక్కడ వీళ్ళందరికీ మేము వర్క్ కల్పిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే దాదాపుగా 250 మంది పనివారికి యాదమ్మ ఉపాధి మార్గాన్ని కల్పించారు. భోజన, వసతి సౌకర్యాలు కల్పించడంతో అందరూ సంతోషంగా పనిచేసుకుంటున్నారు. ఇదొక ఉమ్మడితనానికి నిర్వచనం. కలిసి ఉంటే కలదు సుఖమోరడానికి నిలువెత్తు ఉదాహరణ. ఐక్యంగా అడుగులేస్తే ఎంతో ఎత్తు ఎదగవచ్చనడానికి ఒక తార్కాణం. కుటుంబం మొత్తం క్లాత్ బిజినెస్ ను అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఆడవారు సాధించలేనిదంటూ ఏదీ ఉండదని తెలియజెప్పడానికి ఇదొక ఉదాహరణ. షాప్ దగ్గర ఒక 10 మెంబర్స్ దాకా లేడీస్ ఉంటారండి. వాళ్ళు మొత్తం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడము, వర్క్ బుకింగ్ చేసుకోవడము, వాళ్ళకి ఎట్లాంటి మెటీరియల్ కస్టమర్ చూస్ చేసుకుంటుందో వాటిని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడమేమో లేడీస్ చేస్తారు. ఇక్కడ టోటల్గా మగ్గం వర్క్స్ చేయడం మొత్తం అండి జెంట్స్ చేస్తారండి. మా దగ్గర 200 మెంబర్స్ దాకా వర్కర్స్ ఉన్నారండి. 200 మెంబర్స్కి మేము అకామిడేషన్ ఇవ్వడము, వాళ్ళను పోషించడం అనేది మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మేము. వీళ్ళందరికీ కూడా మేము ఒక దారి చూపిస్తున్నట్టుగా మేము ఫీల్ అవుతున్నామండి. మా ప్రాఫిటే కాకుండా ఎదుటి వాళ్ళకు కూడా మేము హెల్ప్ చేస్తున్నాము అనే తృప్తి అయితే మాకు చాలా బాగా కలుగుతుంది. చూసారా యాదమ్మ ఎలా ఎదిగారో? మనకి ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంపిక చేసుకోవడం ఒక ఎత్తైతే ఆ రంగంపై పూర్తి అవగాహన, పరిజ్ఞానం, విజయం సాధించాలన్న తపన ఉండటం మరో ఎత్తు. ఈ అర్హతలే యాదమ్మను విజయ పథాన నిలబెట్టాయి. అరమరికలు లేని కలుపుగోలుతనానికి నిర్వచనంగా మారిన అత్తాకోడళ్లు సంఘటితంగా తమ వ్యాపారానికి పేరును, గుర్తింపును తెచ్చుకుంటున్నారు. ఈనాటి యాదమ్మ కథనం మీలో స్ఫూర్తిని నింపిందని ఆశిస్తూ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.